బాబు అయితే వన్ మ్యాన్ షో చేస్తాడు మావాడు. గుంటూరు కారం ఘాటు కారం అయితే జీవించాడు. అయితే స్టోరీ పరంగా కొంచెం డల్ పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు గారిని చాలా రోజుల తర్వాత ఆ టైప్ మనం చూడడం చేసింది. అంటే ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేదు కానీ ఓకే డైలాగ్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ వన్ మ్యాన్ షో చేస్తాడు. ఒక మంచి ఊపు తెచ్చింది కుర్చీ మడత పెట్టే సాంగ్, శ్రీలీల డ్యాన్స్, మహేష్ బాబు డ్యాన్స్ కూడా కొత్తగా ఉంది. కానీ స్టోరీ పరంగా త్రివిక్రమ్ దబ్బేసాడు అబ్బా. నేను చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చే సినిమాకి ఏదో చెప్దాం అనుకున్నాం కానీ చూసిన తర్వాత కొంచెం డల్ పెట్టింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే పర్వాలేదు, పండగ ఆడుతుంది కాబట్టి సినిమా మరి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అనుకోవడానికి అయితే లేదు. కానీ బాబు గారి సినిమా పర్లేదు, బాగుంది సినిమా, చూడవచ్చు. మదర్ సెంటిమెంట్తో కూడుకున్నా. అంటే నేను తక్కువ చేసి అయితే చెప్పట్లేదు, నాకు మహేష్ బాబు అంటే చాలా అభిమానం ప్రేమ కూడాను. నాకు ఇంటర్ తర్వాత అంత ఇష్టమైన నటుడు మహేష్ బాబు. అలా టైం సినిమా నేను ఎలా చెప్పడం అన్నది నాకే నచ్చట్లేదు. కానీ స్టోరీ పరంగా అంతలా ఉంది. ఒక పండగ లెవెల్లో తీసుకున్న సినిమా కాబట్టి వేరే లెవెల్లో ఆలోచించే మనం. కానీ ఒక రకంగా చూడాలనుకుంటే కనుక కొంచెం నాకైతే బాధ అనిపించింది. వన్ మ్యాన్ షో సినిమా, మహేష్ బాబు అయితే వన్ మ్యాన్ షో చూసారు. పర్లేదు, పండగ టైం కంటే ఆడుకుంటుంది సినిమా, చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. అయితే కామెడీ టైమింగ్ అయితే మాత్రం చాలా బాగుంది సినిమాకి, మంచి ప్లస్. మహేష్ బాబు గారు కామెడీ టైమింగ్ ఒక సైనికుడు సినిమాలో మన కలేజా సినిమాలో మనం చూసినప్పుడు ఎంత కామెడీ ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంది. కాబట్టి ఓకే, ఒక రకంగా అయితే బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. సంక్రాంతి కాబట్టి అందరికీ నచ్చుతుంది. గుంటూరు కారం మూవీ పర్ల బాగానే ఉందన్న. అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. ఏంటంటే మనం ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొద్దిగా రీచ్ అయ్యారని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మన ఇది అన్న మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ చెప్పాలన్నా. మహేష్ బాబు గారి ఎనర్జీ పర్ఫార్మెన్స్ అవుతే ఏ సినిమాలో ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నా. అమ్మ క్యారెక్టర్ ఉందన్న, అసలు చాలా బెటర్గా ఉందన్నమాట. కేజీఎఫ్ కన్నా దీంట్లో ఎక్కువ ఉంది. కాకపోతే నాన్న చెప్పని అన్న అన్నీ అడిగితే అన్నా సినిమా అయితే చాలా బాగుందన్న. ఏంటంటే రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య సీన్స్ ఇంకా ఒక అరగంట కానీ ఇంకా ఎక్కువ పెట్టుంటే అవి చాలా కనెక్ట్ అయ్యి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్ అయితే బీడీ తాగే స్వాగ్ కానీ, అగ్గిపెట్టి కొట్టడం కానీ, బీడీ తాగే స్వాగ్ కానీ అవన్నీ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. మెయిన్ హైలైట్ అంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అన్న. డ్యాన్స్ అయితే ఇరగదీశాడు బ్రో. అసలుకి ఆయన మొత్తం ఏందన్నా ఆయన తీసిన సినిమాలే కల్లా అసలుకి కుర్చీ మడత పెట్టే సాంగ్ కుర్చీ పట్టుకొని వేస్తూ ఉంటే ఆ ఎనర్జీ కానీ లెవెల్ కానీ పీక్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. తమన్ గారు ఇంకొంచెం బీజిఎం కానీ ఇంకా చాలా బాగా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మహేష్ బాబు ఫైట్స్ కానీ ఏంటంటే ఆ మిర్చి ఆటల్లో ఫైట్లు కానీ అసలుకి మామూలుగా వేరే దిక్క ఫైట్లు ఉంటాయి అనమాట. మామూలుగా విలన్ ఇంట్లో వెళ్ళి కొట్టడం కానీ అవి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం ఇంకా కొంచెం కానీ పెంచుంటే చాలా బాగుండన్న. ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు అన్న. బాహుబలి వేరే, బాహుబలి ఎక్కడ ఇది ఎక్కడన్నా ఇది నార్మల్ స్టోరీ. బాహుబలి అంటే అది ఒక హిస్టారికల్ స్టోరీ కదన్నా. అది ఓవరాల్ రేటింగ్ నేను 5కి 3.2 ఇస్తాను. త్రివిక్రమ్కి ఏం చెప్తాం, ఆయన ఒక సినిమా మధ్యలో అరవింద సమేత బాగా తీశాడు, ఏం చెప్పలేం. మరి స్టోరీ లైన్ కొంచెం బెటర్గా రాసుకుని అంటే బాగుంటుంది. అన్ని మిక్స్ కొట్టకుండా కొత్త స్టోరీ లైన్ రాసుకుని అంటే బాగుంటుంది. అరవింద సమేత మధ్యలో చాలా బాగుండే, దానికి ముందువి దాని తర్వాతవి అలా వైకుంఠపురంలో కూడా బాగుంది. కానీ ఇది రిపీట్ అయిపోయింది, సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్నాడు. సేమ్ ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఈ కాంబో రిపీట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అలా వైకుంఠపురంలో ఉన్న మ్యూజిక్ని ఆల్మోస్ట్ కొన్ని చోట్ల మనకు అనిపిస్తుంది ఇదేంటి సేమ్ మ్యూజిక్ దించారు అన్నట్టు. హనుమాన్ బ్రో మూవీ ఎలా అనిపించింది? ఎందుకు బ్రో? త్రివిక్రమ్ మార్క్ ఏదైనా సినిమాలో ఈ త్రివిక్రమ్ సినిమా అనేది అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ మహేష్ బాబు ఆయన కనిపించదు అంతా, ఆయన యాక్టింగ్, ఆయన ఎనర్జీ అంతా కనిపిస్తుంది. ఇంత కథేం కనిపించదు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా క్లైమాక్స్ రమ్యకృష్ణ కాస్త గొప్ప డైలాగ్స్ అవి బాగున్నాయి. అండ్ రావు రమేష్ క్యారెక్టరైజేషన్ క్లైమాక్స్ లో బాగుంది. అంతే, అక్కడక్కడ ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్. తమను బీజిఎం చాలా మైనస్. మహేష్ బాబు ఎంత ఎనర్జీలో డాన్స్ చేస్తాడో తమన్ అంత డెల్గా మ్యూజిక్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ లో జగోజప్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, అక్కడ బీజిఎం చూస్తే తమన్ పరిగెత్తి కొట్టాలనిపించింది. టీజర్ లో ఇచ్చిన బీజిఎం ఏదో ఉందో కర్ర రవ్వ అని చెప్పి అది కర్ర దెబ్బ అని ఆ మ్యూజియం అక్కడ తీస్తాడు. ఆ బీజిఎం అక్కడ డిసప్పాయింట్ చేసి నేను చాలా సినిమా అయితే కాదు అన్నట్లు లేదన్నది అయితే. ఎలా బ్రో మూవీ? ఫుల్ డిసప్పాయింట్. కుర్చీ మడత పెట్టేది కాదు, మడత పెట్టి బండ పెట్టింది. ఎందుకు బ్రో? ఏందన్నా ఫస్ట్ హాఫ్ స్టోరీనా స్క్రీన్ ప్లేనా అసలు చాలా దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మదర్ సెంటిమెంట్ తోనైతే వెళ్ళిపోతుంది. కొద్దిగా ట్విస్ట్లు, ప్రకాష్ రాజు ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుంది, అదైతే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా తమను, అసలు నేను ప్లేయర్ తీసుకొని టంగా కొడితే అదన్నా బాగా వస్తుందేమో, అంత దారుణంగా. అంటే మీకు ఏం నచ్చలేదు మూవీలో?
మూవీలో అసలు ఫస్ట్ హాఫ్ నాకు అసలు బోరింగ్ అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేసినాను. ఆ కూర్చిపెట్టిన సాంగ్ అయితే నేను ఫుల్ డాన్స్ చేద్దామని లేదామనుకోనా, కానీ డౌన్ అయిపోయినా. సెకండ్ పందాగే ఉంటుంది. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ ఆడుందా నువ్వు మరి? ఈ ఐటమ్ సాంగ్ లేదే మహేష్ బాబు దాంట్లో. అంటే ఐటమ్ సాంగ్ లేదని నెగిటివ్ గా చెప్తున్నారా? అట్లా కాదు బ్రో. ఏంది బ్రో ఐటమ్ సాంగ్కి దానికి సంబంధం? నేను ఐటమ్ సాంగ్ అని కాదు. స్టోరీ అయితే ఏంటంటే గోడాంలు ఉంటాయి. గోడాంలో అంటుకుపోయిన తర్వాత ఆమె రమ్యకృష్ణ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఏం జరుగుతుంది, అది ఎవరు చేసినారు ఏం కథ అనేది ఆ ట్విస్ట్లు లాస్ట్లో రివీల్ అవుతుంది. అదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం సంతకం చుట్టే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్. ఇదే స్టోరీ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ చెప్తున్నా కదన్నా, ఈ త్రివిక్రమ్ మార్క్ అయితే ఎక్కడ కనబడలే. అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం ఉన్నాయి కదా, సినిమా అయితే మిక్స్ చేసి రేటింగ్ ఎంత ఇస్తా బ్రో? 3 అన్న. ఓకే థ్యాంక్ యూ. శ్రీలా మహేష్ బాబు కాంబినేషన్ అంటే బాగానే ఉంది. కాకపోతే కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అంటే శ్రీలా కొంచెం ఉంటే కదా, అంటే లేటెస్ట్ కదా శ్రీలీల. ఇంకా మహేష్ బాబు సీనియర్ యాక్టర్ కాబట్టి కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా చాలా గుడ్ ఉంది. ఇంకో సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా అయితే చాలా బాగుంది. ఏంటంటే అది మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఎమోషన్ బాగా క్యారీ చేశారు సినిమా మొత్తం. ఎమోషన్గా కానీ ఇంకా మహేష్ బాబు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మెయిన్గా మహేష్ బాబు కోసం వెళ్ళి వచ్చాను. కుర్చీ మర్త పెట్టి అంటే ఇంకా కొంచెం దానికంటే యూట్యూబ్లో బెటర్ అన్న. యూట్యూబ్ సాంగ్స్లో కుర్చీ మర్త పెట్టి చాలా సాంగ్స్ ఉన్నాయి. డీజే వాళ్ళు ఉంటారు కదా, ఆ సాంగ్ బెటర్ దానికంటే. కానీ ఓవరాల్గా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ సపరేట్గా ఏం అంటే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బాగుంది సినిమా. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. యాక్షన్ రేటింగ్ 4.5 అట్లా 5కి. మహేష్ బాబు కొంచెం అంటే కొత్తగా ఉన్నారు మహేష్ బాబు. వింటేజ్ మహేష్ బాబు అని వచ్చింది. వింటేజ్ మహేష్ బాబు కానీ ఇంకా కొత్తగా ఇంకా ఫ్యాన్స్కి అయితే కొత్తగానే ఉంటుంది అన్న మహేష్ బాబు యాక్టింగ్ కానీ అంతా. ఇప్పుడు రొటీన్గా కాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చూడంగా స్క్రీన్ కూడా రీఫ్రెష్మెంట్ ఉంటుంది మొత్తం. ఏం లేదు, చాలా పాజిటివ్గానే చెప్తాను. బాగాలేదని చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తుంటారు అన్న బాగాలేదని. ఇంకా చెప్పే వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేము. అజ్ఞాతవాసిని ట్రోల్ చేస్తారు కానీ అదే అయినా బాగుంది, ఇది బాగానే ఉంటుంది. ఎమోషన్ క్యారీ చేయడంలో చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ నెంబర్ 1 ఎమోషన్ క్యారీ చేయడంలో. నెత్తి గుంటూరు గారు హనుమాన్ చూడలేదు, ఇంకా చూడాలి. థ్యాంక్స్. యూత్ ఉంది, మాస్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సినిమా చాలా సూపర్, నో మోర్ డిస్కషన్. సినిమా చాలా బాగుంది. యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చుతుంది, మళ్ళీ మాస్ నచ్చుతుంది. మహేష్ బాబు అల్టిమేట్, ఆయన యాక్టింగ్ అల్టిమేట్, ఆయన అందం అపురూపం, అద్భుతం అండి. సినిమా చాలా బాగుంది. దయచేసి ఇతరుల కామెంట్ వినకండి, ఫేక్ మాటలు వద్దు. సినిమా చాలా బాగుంది.